మూఢనమ్మకాల మధ్య నలిగిపోతున్న భారతదేశాన్ని తన ఆధునిక ఆలోచనలతో మార్చిన ఒక మహానుభావుడి కథ ఈ కథ. ఇవాల్టి ఒక వ్యక్తి గురించి కథ, అది ఇవాల్టి మన వీడియో. సో వెల్కమ్ టు చైత్య క్రానిక్స్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై వీడియో. ఇవాల్టి మన టాపిక్ రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క చరిత్ర. అయితే ఆయన 1772 మే 22వ తారీఖు రాధానగర్ గ్రామం, హుంగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్, ఇప్పుడున్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఆయన జన్మించడం జరిగింది. ఈయన ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి గారు రమాకాంత్ రాయ్. ఈయన వైష్ణవ సాంప్రదాయాన్ని నమ్మేవారు. ఈయన తల్లి తారిణీదేవి గారు. ఆవిడ శైవ సాంప్రదాయానికి విలువనిచ్చేవారు. ఈయన పాట్నాలో పర్షియన్, అరబిక్ నేర్చుకున్నాడు. అలాగే వారణాసిలో సంస్కృతం, అలాగే హిందూ శాస్త్రాలను అభ్యసించాడు. అలాగే ఈయనకి ఇంగ్లీష్, లాటిన్, బెంగాలీ లాంగ్వేజ్ మీద గ్రిప్ కూడా సంపాదించుకున్నాడు. ఈయన చిన్నప్పటి నుంచి ఓపెన్ మైండెడ్గా ఉండేవారు. అలాగే సమాజతత్వం, మానవత్వం ఆధారంగా నడవాలని అందరికీ చెప్పేవారు. ఆయన ఏదైతే విగ్రహారాధన, మూఢనమ్మకాలు, కుల వివక్ష, వీటన్నిటికీ వ్యతిరేకంగా నడిచేవారు. ఈయన ప్రధానంగా స్త్రీ హక్కులు, వితంతు వివాహం, అలాగే స్త్రీ యొక్క ఆస్తి హక్కులు, అలాగే సతీ సహగమన నిర్మూలన, అలాగే మోడర్న్ ఎడ్యుకేషన్ లైక్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛను కాపాడడం. అలాగే ఈయన సిద్ధాంతం ఒకటి నమ్మేవారు, ఏకదేవుడు, ఒక్కడే దేవుడు. ఋగ్వేదం, ఉపనిషత్తులు, ఖురాన్, బైబిల్, వీటి ప్రభావం ఈయన మీద ఎక్కువగా ఉండేది. ఈయన సంస్కరణలో బలంగా చెప్పుకోవాల్సి వస్తే సతీ సహగమన నిర్మూలన. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యని, ఆయన యొక్క దహన సంస్కరణలో భార్యను కూడా బలి చేసేవారు. ఆవిడని కూడా కలిపి దహనం చేసేవారు. దాన్ని 1889లో ఈయన నిర్మూలించాడు. దానికి గాను ఆయన ప్రచారాలు చేశారు, పిటిషన్లు వేశారు, వాదోపవాదాలు వినిపించారు. గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ గారి సహకారంతో 1829లో ఈ సతీ సహగమనాన్ని నిషేధించారు. ఈ ఇన్సిడెంట్తో సమాజంలో అతిపెద్ద మార్పు తీసుకొచ్చారు. అలాగే స్త్రీ యొక్క హక్కులను కూడా కాపాడాలని చెప్పి ఎప్పుడు పోరాటం చేసేవారు. అందులో ముఖ్యంగా వితంతు పునర్వివాహం, వితంతువులకి మళ్ళీ వివాహం చేయాలని చెప్పి ఎక్కువగా ప్రతిపాదించేవారు. అలాగే చిన్నపిల్ల వివాహాన్ని వ్యతిరేకించేవారు. అలానే స్త్రీ యొక్క హక్కులు, స్త్రీకి ఆస్తులు హక్కు ఉండాలని చెప్పి ఎక్కువగా వాదించేవారు. ఈయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలో భాగంగా 1817లో డేవిడ్ హేర్ గారితో కలిసి కలకటాలో హిందూ కాలేజీని స్థాపించారు. అలాగే ఆంగ్లో హిందూ స్కూల్ను కూడా 1822లో, వేదాంత కాలేజ్ని 1826లో ప్రారంభించారు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, విజ్ఞానం, తత్వశాస్త్రం పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాడు. ఈయన పత్రికా స్వేచ్ఛను కూడా తీసుకొచ్చారు. అందులో భాగంగా 1821లో సంబా కౌముది అనే బెంగాలీ పత్రికను, 1822లో మిరాత్ ఉల్ అక్బర్ అనే పర్షియన్ పత్రికను ప్రారంభించారు. ఈయనప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పులను బయటపెట్టారు. అలాగే భారతీయులకు పాలనను ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఈయన 1828లో బ్రహ్మసభ స్థాపించారు. అదే వాడుకలో బ్రహ్మ సమాజంగా మారింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకదేవుడు, ఒక్కడే దేవుడు, విగ్రహారాధన వద్దు, అలాగే కులమత భేదాలు లేవు, నీతులు, మానవత్వం ప్రధానమని బోధించేవారు. ఈయన 1830లో మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ గారి రాయబారిగా ఇంగ్లాండ్కి వెళ్ళారు. అక్కడ బ్రిటిష్ మేధావులతో చర్చలు జరిపారు. విద్య, సామాజిక సంస్కరణ తీసుకురావాలని కోరారు. భారతీయ జీవన పునర్తండ్రిగా ఈయన్ని పిలుస్తారు. అలాగే ఆధునిక భారత పితామహుడిగా కూడా ఈయన్ని పిలుస్తారు. ఈయన తీసుకొచ్చిన సంస్కరణల తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు, అలాగే స్వామి వివేకానంద గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ప్రేరేపణలుగా నిలిచాయి. ఆయన కృషి భారతీయ సమాజంలో మహిళల హక్కులు, విద్య, సామాజిక న్యాయం, ధార్మిక స్వేచ్ఛలకు బాటలు వేసింది. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో మార్చ్ 27, 1833న ఈయన మోనోజైటిస్ వల్ల మరణించడం జరిగింది. ఆయన యొక్క సమాధి ఎర్నోస్ వ్యాలీ సెమిటరీ, బ్రిస్టల్లో ఉంది. ఆయన యొక్క సన్నిహితులు ఇప్పటికీ ఆయన సమాధిని సందర్శిస్తూ ఉంటారు. రాజా రామ్మోహన్ రాయ్ ఈయన ఒక సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఈయన ఆలోచనల వల్ల విద్యా వ్యవస్థలను, సామాజిక సంస్కరణలో చాలా మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యంగా స్త్రీలకు హక్కులు బలపడ్డాయి. అలాగే సతీ సహగమనంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అలాగే బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఏకదేవుడు అనే ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇదే రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.